నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఎవరికి వారే అధికారం మాదంటే మాదని ముందుకు వెళ్తున్నాయి. ఇట్లాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుతో చాలా బలంగా ఉంది రాష్ట్రంలో. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అయితే ఒక రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులే కంటిన్యూ అవుతున్నాయి. దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అభ్యర్థుల మార్పు, అలాగే అసంతృప్తి నేతలు బయటకు వచ్చి వారి యొక్క నిరసన గళాన్ని వినిపించడం. ఇట్లాంటి తరుణంలో తాజాగా నెలకొన్నటువంటి పరిస్థితులు కనుక మనం ఒకసారి చూస్తే వైఎస్ఆర్సీపీకి షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక రకమైనటువంటి ఎదురుదాడి మాటల రూపంలో తగులుతుంది. ఇదిలా ఉంటే ఇక సర్వేలు వరుసగా వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లు చూస్తే వైఎస్ఆర్సీపీకి ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా మాత్రం ఎక్కడా రావట్లా. తెలుగుదేశం పార్టీ, జనసేనే అత్యధిక సీట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నాయి అని చెప్పి రిపోర్ట్స్. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పారిశ్రామిక సంస్థలు కొన్ని వారు ఆరిజన్ కార్పొరేట్ సర్వే అని చెప్పి ఆ పేరుతో వారు ఓన్గా చేయించుకున్నారు. ఇప్పటి వరకు ప్రముఖ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మనం కొన్ని చూసాం. దానికి సంబంధించి ప్రతి రిపోర్ట్ కూడా దాదాపు 90 నుంచి 130 మధ్యలో తెలుగుదేశం, జనసేన పార్టీలు గెలుచుకోబోతున్నాయి అనేది ఇచ్చారు. ఇట్లాంటి తరుణంలో ఆరిజన్ కార్పొరేట్ సర్వే బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. తాడేపల్లిలో అయితే దీని మీద అంతర్మదనం కూడా జరుగుతుంది. ముఖ్యంగా వారు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో కనుక చూస్తే చాలా కీలకమైనటువంటి అంశాలు వారు ఇచ్చారు. మొత్తం 175 స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ 43 స్థానాల్లో గెలవబోతుంది. టీడీపీ, జనసేన కలిసి 132 స్థానాల్లో గెలుస్తుంది అని ఇచ్చారు. జిల్లాల వారీగా చూస్తే కనుక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలుంటే వైఎస్ఆర్సీపీ 2 స్థానాల్లో, టీడీపీ, జనసేన కూటమి 8 స్థానాలు గెలుచుకుంటుంది. అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లా చూస్తే కనుక 9 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 4, టీడీపీ, జనసేన కలిసి 5 స్థానాలను గెలుచుకుంటుంది. ఉమ్మడి విశాఖ జిల్లా 15 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ కేవలం 4 స్థానాలు, టీడీపీ, జనసేన కూటమి 11 స్థానాల్లో గెలుస్తుందని ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 3 స్థానాలు, టీడీపీ, జనసేన కూటమి 16 స్థానాల్లో గెలుస్తుంది. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 3, టీడీపీ, జనసేన కూటమి 12 స్థానాల్లో గెలుస్తుందని ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా చూస్తే 16 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 3 స్థానాలు, టీడీపీ, జనసేన కూటమి 13 స్థానాల్లో గెలుస్తుందని ఇచ్చారు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా చూస్తే కనుక మొత్తం 17 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 3 స్థానాలు, టీడీపీ, జనసేన కూటమి 14 స్థానాల్లో గెలుస్తుందని ఇచ్చారు. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లా చూస్తే 12 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ 0, టీడీపీ, జనసేన మొత్తం క్లీన్ స్వీప్ 12 స్థానాలని టీడీపీ, జనసేన కూటమి గెలుస్తుందని ఇచ్చారు. ఆసక్తికరమైనటువంటి అంశం ఇది. ఉమ్మడి నెల్లూరు జిల్లా చూస్తే కనుక 10 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 4 స్థానాల్లోనూ, అలాగే టీడీపీ, జనసేన కూటమి 6 స్థానాల్లో గెలుస్తుందని ఇచ్చారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా చూస్తే కనుక 14 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు, టీడీపీ, జనసేన 9 స్థానాల్లో గెలుస్తుందని ఇచ్చారు. ఇక ఉమ్మడి కడప జిల్లా చూద్దాం. 10 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 4, టీడీపీ, జనసేన కూటమి 6 స్థానాల్లో గెలుస్తుందని ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లా చూద్దాం. 14 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 4, టీడీపీ, జనసేన కూటమి 10 స్థానాల్లో గెలుస్తుందని ఇచ్చారు. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 స్థానాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 4, టీడీపీ, జనసేన కూటమి 10 స్థానాలు. అంటే మొత్తం 175 స్థానాలకు సంబంధించి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కేవలం 43 స్థానాలకే పరిమితం అవుతుంది. జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి 132 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయబోతుంది అనేది వారిచ్చినటువంటి రిపోర్ట్. ఒకసారి మనం జిల్లా వైజ్గా అంటే డిస్టిక్ వైజ్ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తున్నారో అది కూడా చూద్దాం. వారిచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకొని శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం వైసీపీ, పలాస టీడీపీ, జనసేన కూటమి, టెక్కలి టీడీపీ, జనసేన, పాతపట్నం టీడీపీ, జనసేన, శ్రీకాకుళం టీడీపీ, జనసేన, ఆముదాల వలస టీడీపీ, జనసేన, నరసన్నపేట టీడీపీ, జనసేన, రాజాం వైసీపీ, పాలకొండ టీడీపీ, జనసేన, హెచ్చెర్ల టీడీపీ, జనసేన గెలుస్తుందని ఇచ్చారు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా చూద్దాం. ఆళ్లగడ్డ టీడీపీ, జనసేన, శ్రీశైలం టీడీపీ, జనసేన, నందికొట్కూరు టీడీపీ, జనసేన, కర్నూలు టీడీపీ, జనసేన, పాణ్యం వైసీపీ, నంద్యాల టీడీపీ, జనసేన, బనగానపల్లి టీడీపీ, జనసేన,
కోడుమూరు టీడీపీ జనసేన, అలాగే ఎమ్మిగనూరు టీడీపీ జనసేన, మంత్రాలయం వైసీపీ, ఆదోని టీడీపీ జనసేన, ఆలూరు వైసీపీ, డోన్ టీడీపీ జనసేన, పత్తికొండ వైసీపీ. ఇక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్లో వచ్చినటువంటి వారిచ్చినటువంటి అంశాలను మనం చూసాం. మొత్తానికి చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఇక విజయనగరం జిల్లా చూద్దాం. కురుపాం వైసీపీ, పార్వతీపురం టీడీపీ జనసేన, సాలూరు వైసీపీ, బొబ్బిలి టీడీపీ జనసేన, చీపురుపల్లి వైసీపీ, గజపతి నగరం వైసీపీ, నెల్లిమర్ల టీడీపీ జనసేన, విజయనగరం టీడీపీ జనసేన, శృంగవరపుకోట టీడీపీ జనసేన గెలుస్తుందని ఆరిజన్ కార్పొరేట్ సర్వేలో వారి రిపోర్ట్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చూద్దాం. విశాఖ ఉత్తరం టీడీపీ జనసేన, గాజువాక టీడీపీ జనసేన, విశాఖ తూర్పు టీడీపీ జనసేన, విశాఖ దక్షిణం టీడీపీ జనసేన, విశాఖ పశ్చిమ టీడీపీ జనసేన, పెందుర్తి టీడీపీ జనసేన, భీమిలి టీడీపీ జనసేన, చోడవరం టీడీపీ జనసేన, మాడుగుల వైసీపీ, అలాగే అరకు వైసీపీ, నర్సీపట్నం టీడీపీ జనసేన, పాయిక్రావుపేట వైసీపీ, పాడేరు వైసీపీ, అనకాపల్లి టీడీపీ జనసేన, యలమంచిలి టీడీపీ జనసేన. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూద్దాం. తునిలో వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు. ప్రత్తిపాడు టీడీపీ జనసేన, పిఠాపురం టీడీపీ జనసేన, కాకినాడ రూరల్ టీడీపీ జనసేన, పెద్దాపురం టీడీపీ జనసేన, అలాగే అనపర్తి వైసీపీ, కాకినాడ సిటీ టీడీపీ జనసేన, రామచంద్రపురం టీడీపీ జనసేన, ముమ్మిడివరం టీడీపీ జనసేన గెలుస్తుందని ఆరిజన్ కార్పొరేట్ సర్వేలు ఇచ్చారు. అలాగే అమలాపురం టీడీపీ జనసేన, రాజోలు టీడీపీ జనసేన, పి గన్నవరం టీడీపీ జనసేన, కొత్తపేట టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు. మండపేట వైసీపీ, రాజానగరం టీడీపీ జనసేన, అలాగే రాజమండ్రి సిటీ టీడీపీ జనసేన, రాజమండ్రి రూరల్ టీడీపీ జనసేన, రంపచోడవరం టీడీపీ జనసేన, జగ్గంపేట టీడీపీ జనసేన గెలుస్తుందని ఆరిజన్ కార్పొరేట్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చూద్దాం. కొవ్వూరు వైసీపీ, నిడదవోలు టీడీపీ జనసేన, ఆచంట టీడీపీ జనసేన, పాలకొల్లు టీడీపీ జనసేన, నరసాపురం టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు. అలాగే భీమవరం టీడీపీ జనసేన, ఉండి వైసీపీ, తణుకు టీడీపీ జనసేన, తాడేపల్లిగూడెం టీడీపీ జనసేన, ఉంగుటూరు వైసీపీ, దెందులూరు టీడీపీ జనసేన, ఏలూరు టీడీపీ జనసేన, గోపాలపురం టీడీపీ జనసేన, పోలవరం టీడీపీ జనసేన, చింతలపూడి టీడీపీ జనసేన గెలుస్తుందని ఆరిజన్ కార్పొరేట్ సర్వేలో వారిచ్చినటువంటి రిపోర్ట్ ఆధారం చేసుకుని నేను చెప్తున్నా. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా చూద్దాం. తిరువూరు వైసీపీ, నూజివీడు టీడీపీ జనసేన, గన్నవరం టీడీపీ జనసేన, గుడివాడ వైసీపీ, కైకలూరు వైసీపీ, పెడన టీడీపీ జనసేన, మచిలీపట్నం టీడీపీ జనసేన గెలుస్తుందని వారు సర్వే రిపోర్ట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే పామర్రు టీడీపీ జనసేన, పెనమలూరు టీడీపీ జనసేన, విజయవాడ వెస్ట్ టీడీపీ జనసేన, విజయవాడ సెంట్రల్ టీడీపీ జనసేన, విజయవాడ ఈస్ట్ టీడీపీ జనసేన, మైలవరం టీడీపీ జనసేన, నందిగామ టీడీపీ జనసేన, జగ్గయ్యపేట టీడీపీ జనసేన, అవనిగడ్డ టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా చూద్దాం. తెనాలి టీడీపీ జనసేన, బాపట్ల వైసీపీ, ప్రత్తిపాడు వైసీపీ, గుంటూరు వెస్ట్ టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు. గుంటూరు ఈస్ట్ టీడీపీ జనసేన, చిలకలూరిపేట టీడీపీ జనసేన, నరసరావుపేట టీడీపీ జనసేన, సత్తెనపల్లి టీడీపీ జనసేన, పెదకూరపాడు టీడీపీ జనసేన, తాడికొండ టీడీపీ జనసేన, మంగళగిరి టీడీపీ జనసేన, పొన్నూరు టీడీపీ జనసేన, వేమూరు టీడీపీ జనసేన, రేపల్లె టీడీపీ జనసేన గెలుస్తుందని ఇచ్చారు. అలాగే మాచర్ల టీడీపీ జనసేన, గురిజాల టీడీపీ జనసేన, వినుకొండ టీడీపీ జనసేన గెలుచుకోబోతుందని ఆరిజన్ కార్పొరేట్ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా చూద్దాం. ఎర్రగొండపాలెం టీడీపీ జనసేన, దర్శి టీడీపీ జనసేన, పర్చూరు టీడీపీ జనసేన, అద్దంకి టీడీపీ జనసేన, చీరాల టీడీపీ జనసేన, సంతనూతలపాడు టీడీపీ జనసేన, మార్కాపురం టీడీపీ జనసేన, గిద్దలూరు టీడీపీ జనసేన, కనిగిరి టీడీపీ జనసేన, ఒంగోలు టీడీపీ జనసేన, కందుకూరు టీడీపీ జనసేన, కొండెపి టీడీపీ జనసేన. ఇక్కడ ప్రకాశం జిల్లాలో చాలా ఆసక్తికరమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. అంటే ఒక్క స్థానంలో కూడా వైసీపీ గెలవడం లేదని. చూడాలి మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ సర్వే ఎంతవరకు నిజమవుతుందనేది వేచి చూడాల్సిందే. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు ఏ సర్వే సంస్థ కూడా ఈ రకమైనటువంటి రిపోర్ట్ ఇవ్వాలంటే క్లీన్ స్వీప్, ఒకటో రెండో వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు. కానీ మరి ఆరిజన్ కార్పొరేట్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. చూద్దాం ఏం జరుగుతుందనేది. ఉమ్మడి నెల్లూరు జిల్లా చూద్దాం. ఇప్పుడు కావలి వైసీపీ, ఆత్మకూరు టీడీపీ జనసేన, కొవ్వూరు వైసీపీ, నెల్లూరు సిటీ టీడీపీ జనసేన, నెల్లూరు రూరల్ టీడీపీ జనసేన, సర్వేపల్లి టీడీపీ జనసేన, ఉదయగిరి వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు.
గూడూరు టీడీపీ జనసేన, సూళ్లూరుపేట టీడీపీ జనసేన, వెంకటగిరి వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా చూద్దాం. కుప్పం టీడీపీ జనసేన, పలమలేరు టీడీపీ జనసేన, పోతలపట్టు వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు. చిత్తూరు టీడీపీ జనసేన, గంగాధర నెల్లూరు వైసీపీ, నగరి టీడీపీ జనసేన, సత్యవేడు వైసీపీ గెలుస్తుందని ఇచ్చారు. శ్రీకాళహస్తి టీడీపీ జనసేన, తిరుపతి టీడీపీ జనసేన, చంద్రగిరి టీడీపీ జనసేన, పొంగనూరు వైసీపీ, మదనపల్లి వైసీపీ, పీలేరు టీడీపీ జనసేన, తంబల్లపల్లె టీడీపీ జనసేన. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్. చాలా కీలకమైనటువంటి అంశంగా మనం ఇది చూడాలి. అలాగే ఉమ్మడి కడప జిల్లా చూద్దాం. బద్వేల్ వైసీపీ, రాజంపేట టీడీపీ జనసేన, కడప వైసీపీ, రైల్వే కోడూరు టీడీపీ జనసేన, రాయచోటి టీడీపీ జనసేన, పులివెందుల వైసీపీ, కమలాపురం టీడీపీ జనసేన, జమ్మలమడుగు టీడీపీ జనసేన, ప్రొద్దుటూరు టీడీపీ జనసేన, మైదుగూరు టీడీపీ జనసేన. ఇక్కడ కాస్త ఆసక్తికరంగా మారినటువంటి అంశంగానే చూడాలి. మరి కడప జిల్లాకు సంబంధించి సర్వే సంస్థలు 50-50గా ఇచ్చాయి ఇప్పటి వరకు. కానీ ఆరిజన్ కార్పొరేట్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్లో చూస్తే కనుక వైసీపీకి తక్కువ స్థానాలే అక్కడ వారు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి చూద్దాం. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లా చూద్దాం. రాయదుర్గం వైసీపీ, గుంతకల్లు టీడీపీ జనసేన, తాడిపత్రి టీడీపీ జనసేన, కళ్యాణదుర్గం టీడీపీ జనసేన, సింగనమల టీడీపీ జనసేన, అనంతపురం టీడీపీ జనసేన, రాప్తాడు టీడీపీ జనసేన, పెనుగొండ టీడీపీ జనసేన, ధర్మవరం వైసీపీ, హిందూపురం టీడీపీ జనసేన, పుట్టపర్తి టీడీపీ జనసేన, కదిరి టీడీపీ జనసేన, ఉరవకొండ వైసీపీ, మడకసిర వైసీపీ గెలుస్తుందని ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి చాలా కీలకంగా మారినటువంటి పరిణామంగా ఇది చూడాలి. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా చూద్దాం. ఆలగడ్డ టీడీపీ జనసేన, శ్రీశైలం టీడీపీ జనసేన, నందికొట్కూరు టీడీపీ జనసేన, కర్నూలు టీడీపీ జనసేన. చూడాలి మరి ఈ ఆరిజన్ కార్పొరేట్ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో 43 స్థానాలు వైఎస్ఆర్సీపీ, టీడీపీ జనసేన 132 స్థానాల్లో గెలవబోతుందనేది ఎంతవరకు నిజమవుతుందనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. మొత్తానికి ఈ ఆరిజన్ కార్పొరేట్ సర్వే సంస్థ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యంగా పారిశ్రామిక సంస్థలకు సంబంధించి పారిశ్రామికవేత్తలు అంతా జాయింట్గా సంయుక్తంగా ఒక సంస్థకి ఇచ్చి వారితో సర్వే చేయించుకున్నారు. ఆ రిపోర్టే ఈ ఆరిజన్ కార్పొరేట్ సర్వే రిపోర్ట్.